ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి అందరూ ఇలా ఎండలో కూర్చొని తింటున్నారు? ఇంత పెద్ద గార్మెంట్ కంపెనీలో నేను మంచి క్యాంటీన్ ఉంటుందనుకున్నానే. కనీసం ఒక షెడ్ అయినా వేయాలి కదా. పర్లేదు, నేను మేనేజ్మెంట్తో మాట్లాడి త్వరలోనే ఒక షెడ్ ఏర్పాటు చేయిస్తాను. ఈరోజు మొదటి రోజు కదా, అందుకే మా అమ్మ అందరికీ బిర్యానీ చేసి పంపించింది. నేను ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీలో కూడా అందరితో కలిసి లంచ్ చేసేవాణ్ణి. నాకు ఒంటరిగా తినే అలవాటు లేదు. జయంతి, ఈరోజు గురువారం, మనం ఈరోజు నాన్ వెజ్ తినమని నీకు గుర్తుంది కదా? గుర్తుంది. జయంతక్క, ఈ వారాలు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఆనంది, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. సారీ బ్రదర్, ఈరోజు మేము నాన్ వెజ్ తినాం. అది కాదు బ్రదర్, మీరు ఎంత బతిలాడినా మేము తినాం. ఈ కంపెనీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ దొరుకుతారనుకున్నాను. కనీసం మీరైనా తీసుకోవచ్చు కదా. అక్కడ చెప్పిన సమాధానమే ఇక్కడ కూడా. కనీసం మీరైనా. వద్దొద్దు. బ్రదర్, 2 చైర్స్ ఉన్నాయి కదా, ఒకటివ్వు, నేను ఇక్కడ కూర్చొని తింటాను. సారీ బ్రదర్, ఈ పర్సనాలిటీకి డబుల్ చైర్ మీద కూర్చొని తింటమే నాకు అలవాటు. నేను చైర్ ఇవ్వలేను. నాకు కనీసం చోటు కూడా ఇవ్వటం మీకెవరికీ ఇష్టం లేదని నాకు అర్థమైంది. నువ్వు తినరా. నువ్విలా చేయడం ఏమాత్రం బాలేదురా. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఒక కుటుంబం లాంటి వాళ్ళు. ఎవరు ఎవరికి శత్రువులు కారు. అందరం కలిసి పనిచేస్తున్నాం. అలాంటిది అతన్ని మాత్రం వేరు చేసి ఎందుకు చూస్తున్నారా? మనల్ని నమ్మి ఒక మనిషి మన దగ్గరికి వచ్చాడు. అతనితో ఇలాగేనా బిహేవ్ చేసేది? మురళి కంటే బుద్ధి లేదు. నువ్వు కూడా అలానే మాట్లాడతావేంటి? సౌసవ్ గాని ఆనంది గాని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇలాగే బిహేవ్ చేశామా? వాళ్ళని ఫ్రెండ్స్గానే చూసాం కదా. ఇప్పుడు నందాన్ని ఎందుకు అలా చూడలేకపోతున్నారు? కరుణాకర్ సార్ నా జాబ్ను అప్పగించడంలో ఆయన తప్పేముంది? జయంతక్క, ఇందులో నందా గారి తప్పేమీ లేదు కదా? అవును జయంతక్క, ఆయన్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నాకు అతన్ని చూస్తేనే మంచిగా అనిపించట్లేదు. కొంతమందికి దూరంగా ఉంటేనే మంచిది. అక్క, మనమేమీ ఆయనతో స్నేహం చేయాల్సిన అవసరం లేదక్క. సాటి మనిషికి ఇచ్చే గౌరవ మర్యాద ఆయనకిస్తే బాగుంటుంది. రే బావా, కాస్త ఆలోచించరా. నీకు పోటీగా వచ్చిన క్షమించి అతనితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయగలవేమో, నేను చేయలేనురా. బ్రో, వాళ్ళలా మాట్లాడారని మీరేం తప్పుగా అనుకోకండి. వాళ్ళు నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు. పర్లేదు బ్రో, వాళ్ళ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను. నేను రావటంతో మిమ్మల్ని మీరు చేసే పని నుంచి పక్కకు పెట్టారు. దానివల్ల అందరికీ నా మీద కోపం వచ్చింది. అలాగని నేను నిన్ను శత్రువులా చూడట్లేదు బ్రో. నాతో పాటు రండి. రండి బ్రో, రండి. బ్రో, ఇది నా ప్లేస్. మీరిక్కడ కూర్చుని తినండి. ఎవరు మీకు అడ్డు చెప్పరు. పర్లేదు బ్రో, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. బ్రదర్, మీ అమ్మగారు ప్రేమతో పంపించిన బిర్యానీ నాకు కూడా కొంచెం పెట్టండి. వావ్, బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది.
నేను కావాలనుకునే వాళ్ళందరూ వచ్చి బిర్యానీ తినండి. రాలేదో ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. బ్రో, నా కోసం మీరు అందరినీ ఇబ్బంది పెట్టకండి. ఇది ఇబ్బంది పెట్టడం కాదు బ్రో, అర్థమయ్యేలా చెప్తున్నాను. బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది. తినాలనుకునే వాళ్ళందరూ వచ్చి తినేయొచ్చు. అక్క నేనైతే వెళ్ళి తినేస్తాను. నాకు కూడా. ఎలా ఉందండి టేస్ట్? చాలా బాగుంది, ఇంకొంచెం పెట్టండి. బావా, నువ్వు తింటావా ఇంకా అలాగే ఉంటావా? నువ్వు సరే అన్నాక నేను కాదని ఎలా అంటాను? నేను తింటానులే. ఇంత జరిగిన తర్వాత మొత్తానికి కాంప్రమైజే కదా. బ్రదర్, నాకు కూడా కొంచెం పెట్టండి. ఈ బాక్స్ మీకే బ్రదర్. రియలీ? థ్యాంక్ యూ. బ్రదర్, బిర్యానీ అదిరిపోయింది. ఇందాక నేను అన్న మాటలేం పట్టించుకోకే. అదేం లేదులే బ్రదర్, తిను. ఓకే. జయంతక్క, మురళి అన్నయ్య కూడా రాజీకొచ్చాడు. ఇంకా మనం మొండిగా ఉండి ఎలాంటి ప్రయోజనం లేదు. రా, మనం కూడా వెళ్ళి బిర్యానీ తిందాం. నీకు బిర్యానీ తినాలని కక్కుర్తి, అంతే కదా? పద. తీసుకోండి. నాకు ఇంకా ఏంటి ఉషక్క నిషక్క అలాగే ఉంటారా? రండి. తీసుకోండి బ్రదర్. మీరు కూడా రండి. తీసుకోండి. అందరూ రండి. నాకు కొంచెం. చూడండి, మీరందరూ నాతో ఎలా ఉన్నారో నందాతో కూడా అలాగే ఉండాలి. ఇక నుంచి నందా కూడా మన ఫ్రెండే. అలాగే. తినండి తినండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేస్తే ఆయన కోలుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న అవసరాలతో ఇలాంటి యాప్స్లో లోన్ తీసుకుంటే మళ్ళీ తిరిగి కట్టలేక భవిష్యత్తులో అది మీకు భారం అవుతుంది. ఈరోజు ఈవినింగ్ లోపు మాకు కట్టాల్సిన డబ్బులు కట్టేయాలి. లేదంటే మీ ఫోటోలు మీ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న అన్ని నెంబర్లకి పంపిస్తాను. ఇంకొక 4 గంటల్లో నేను వాళ్ళకి డ్యూ అమౌంట్ కట్టేయాలి. లేదంటే అందరిలో పరువు పోతుంది. అప్పటికి వార్డెన్ మేడం చెప్తూనే ఉన్నారు, నేనే మరో దారి లేక లోన్ తీసుకున్నాను. ఈ అప్పు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి? నా ఫ్రెండ్స్ చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళని సాయం చేయమని ఎలా అడుగుతాను? పోనీ వార్డెన్ మేడంని అడిగితే ఎందుకు ఏంటి అనంటే ఏమని చెప్పాలి? యాప్లో లోన్ తీసుకున్నాను అని తెలిస్తే మేడం అస్సలు ఊరుకోరు. ఇంకా ఎవరిని అడగాలి? మిత్రాన్ని అడిగితే హెల్ప్ చేస్తుందేమో. వద్దులే, ఏదో ఒకసారి మాట వరుసకి నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగమని చెప్పింది. ఇప్పుడు అడిగితే అడ్వాంటేజ్ తీసుకున్నానని అనుకుంటుందేమో. వద్దు, నాకు దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. హాయ్ గాయత్రి. హాయ్. డిన్నర్ చేసావా? చేశాను. నువ్వు క్యాంటీన్లోనే తినుంటావు. నేను వెజ్ పులావ్ చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేశాను. రా, ఇద్దరం కలిసి తిందాం. వద్దు మిత్ర, నువ్వు తిను. ఎస్,
నా గెస్ 100% కరెక్ట్. గాయత్రి ఏదో ప్రాబ్లంలోనే ఉంది. ఈ అవకాశాన్ని నేను బాగా వాడుకోవాలి.